సర్వే నంబర్ 1, సర్వే నంబర్ 258, 217, తర్వాత 238. ఇక్కడ ఎవ్వరు కూడా మీరు రిజిస్ట్రేషన్స్ గురించి వస్తే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు ఒకటి. తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ అయినా కూడా ఇంతకుముందు రిజిస్టర్ అయ్యి ఉండి ఆ సర్వే నెంబర్లలో ఎవరైనా కొనుక్కొని ఉండి వేరే ఇంకోటి అమ్ముతాము వేరే వాళ్ళకి అమ్ముతామంటే కూడా దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆపేసేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేయకండి. ఒకటి యువ గ్రామ పంచాయతీ ఉన్నారా? యువ గ్రామ పంచాయత్ మీరు ఉన్నారు కదా దాయిగా మీకు కూడా గ్రామ పంచాయత్ దృష్టిలోకి వస్తే కూడా ఏ ఒక్క ప్లాట్ ఏదైనా ఉంటే కూడా ఇల్లీగల్ అనిపిస్తే మీరు పర్మిషన్ ఇవ్వకండి. గతంలో ఏమైనా పర్మిషన్ ఇస్తే కూడా ఇన్స్పెక్ట్ చేయండి, వెరిఫై చేయండి. ఇల్లీగల్ పర్మిషన్స్ ఉంటే ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసేయండి. దాని గురించి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది. అందుకే చెప్తున్నా మీకు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా, మళ్ళీ పర్సనల్గా కలెక్టర్ గారిని ఇన్వైట్ కూడా చేస్తా. మండలంలో ఏం జరిగిందో ఇన్వైట్ చేస్తా. అందు గురించి చెప్తా ఉన్నా. గతంలో ఏం జరిగిందో తీయండి, రికార్డు తీసి అన్ని రెక్టిఫై చేయండి, అన్ని కరెక్ట్ చేయండి. తప్పు పర్మిషన్ ఏమన్నా ఇచ్చినవి ఉంటే ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసేయండి. గులగొట్టు ఏం పర్వాలేదు, నోటీసులు ఇవ్వండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే కూడా మీరు నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ నోటీస్ సర్వ్ చేసి యాక్షన్ తీసుకోండి. ఏమంటున్నా, గతంలో పర్మిషన్ ఎట్లా ఇచ్చినారో కూడా తెలుసుకోండి. ఇల్లీగల్ పర్మిషన్స్ అవి ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిండ్రు, ఎవరి పీరియడ్లో పర్మిషన్స్ ఇచ్చిండ్రు అవి కూడా తెలుసుకోండి మీరు. తర్వాత నోటీస్ ఇవ్వండి. ఫస్ట్ నోటీస్ ఇచ్చి దానికి ఏమన్నా చట్టపరంగా మనం తీసుకుందాం. ఇంకోటి నా దృష్టికి ఏమొచ్చిందంటే సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఒకటి చూపించి సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్లు వేరే సర్వే నెంబర్లు అవుతున్నాయి. పొజిషన్ ఇచ్చేది మాత్రము గవర్నమెంట్ ల్యాండ్లో పొజిషన్ ఇస్తున్నారు. తర్వాత వెంచర్స్ చేసుకుంటున్నారు. అర్థమైంది మీకు? అర్థమైంది కదా, సీన్ అర్థమైంది కదా. తర్వాత ఇంకోటి యువ గ్రామ పంచాయతీ గారు మీకు చెప్తా ఉన్నా, టోటల్ శంకరంపేట టౌన్లో ఎన్ని వెంచర్స్ అవుతున్నాయో డీటెయిల్స్ సబ్మిట్ చేయండి నాకు. ఎవరు చేస్తూ ఉన్నారు వెంచర్స్, డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా, ఎప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, దానికి మొత్తం చాలని కట్టినరా, గవర్నమెంట్కు రుసుము చెల్లించిండ్రా లేదా, రుసుము చెల్లిస్తే ఎంత రుసుము చెల్లించిండ్రు, దాని డీటెయిల్స్ ప్రతి వెంచర్ది. ఇంతకుముందు ఒకవేళ కంప్లీట్ అయిన వెంచర్స్ అయినా పర్వాలేదు, ఆన్ గోయింగ్ వెంచర్స్ అయినా పర్వాలేదు, ప్రపోజ్డ్ వెంచర్స్ అయినా పర్వాలేదు, నాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని చెప్తా ఉన్నా మీకు. తర్వాత ఒకవేళ మీ దృష్టికి ఏమైనా అవకతవకలు వస్తే ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్లో ఉన్న వెంచర్స్ ఇమ్మీడియట్గా ఆపేసేయండి. ఎవరైనా పర్వాలేదు, వెంచర్స్ ఆపేసి నోటీస్ ఇవ్వండి. మొత్తం ఇక ఫర్దర్ ఏవి కూడా రిజిస్ట్రేషన్స్ కావద్దని చెప్పండి. ఐదర్ రెవెన్యూ ల్యాండ్ కానీ లేకుంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ కానీ మీరు ఒకవేళ మళ్ళీ మీరు పర్మిషన్ ఇస్తారంటే మీరు బాధ్యులవుతారని చెప్తా ఉన్నా. ఇదొకటే కాకుండా ఇంతకుముందు ఎన్నో సమస్యలు తీసుకొని వచ్చిండ్రు. ఎండిఓ గారు కూడా వారి దృష్టికి కూడా ప్రజాప్రతినిధులు చాలా సమస్యలు తీసుకొని రావడం జరిగింది. తహసీల్దార్ గారికి కూడా ఇప్పుడే కొన్ని మేము ఇవ్వడం జరిగింది. అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈ రాణి శంకరమ్మ భూములకు సంబంధించి, ఎందుకంటే బినామీలను సృష్టించిందని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. బినామీలను సృష్టించి బినామీ పేర్ల మీద మొత్తం రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయని కూడా చెప్పారు. ప్లీజ్ వెరిఫై, ఇన్స్పెక్ట్ చేయండి. గతంలో ముంచి మొత్తం కాసరా పాణీల కాడికెళ్ళి మొత్తం రికార్డు తీయండి. ఎవరు ఉన్నారో పొజిషన్లో వాళ్ళకే మా ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పిందంటే ఎవరు సాగు చేసుకొని బతుకుతా ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నాను నేను. కాబట్టి అటువంటిది మీ దృష్టికి వస్తే ఇల్లీగల్గా ఏదైతే కాసరా పాణీల పేర్లు ఒకరి ఉండి మళ్ళీ చేతులు మారి వేరేళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు గతంలో ఉన్న తహసీల్దారులు, అవేమైనా ఉంటే బయటికి తీయండి. తీసి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి. చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇప్పుడు శంకరంపేట, ఉత్తలూరు మొత్తం మండలం గురించి చెప్తున్నా. మొత్తం మండలంలో వ్యవసాయ భూములు కానీ ఇంకా గవర్నమెంట్ భూములు కానీ రాణి శంకరమ్మయ్య కానీ ఎవరెవరి పేరు మీద చేతులు మారినాయి, ఎవరెవరి పేరు మీద ఉన్నాయి మొత్తం డీటెయిల్ ఎంక్వైరీ పెట్టండి. మీరు పెట్టించి ఈ గత 10 సంవత్సరాల నుంచి ఏవైతే రిజిస్ట్రేషన్స్ అయినాయో ఈ ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇంతకుముందే నాకు చెప్పినారు పాస్బుక్లో ఒకళ్ళ పేరు మీద ఉంటే ధరణి ఆన్లైన్లో ఇంకోళ్ళ పేరు ఉంటుంది. మొత్తం తప్పుడు తడకైపోయింది ధరణి, మొత్తం ఇల్లీగల్, మొత్తం కబ్జాలు. అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది ఆల్రెడీ రికార్డుకు, అటువంటి ల్యాండ్లు కూడా ధరణిలో వేరే వాళ్ళ పేర్లు వచ్చినాయి. దాని గురించి కూడా ఎంక్వైరీ చేయండి డీటెయిల్గా. మీకు నేను కూడా నా నాలెడ్జ్లో ఏమున్నాయో డీటెయిల్గా మీకు కంప్లైంట్ ఇస్తా. దాని మీద టోటల్గా ఎంక్వైరీ పెట్టండి.
ఎవరు ఎంతలో అయినా కూడా వాళ్ళకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనము బీదోళ్ళకి సాయం చేద్దాం. ఎవరైతే నిజంగా కూడా అర్హులు ఉన్నారో అర్హులైన బీదోళ్ళకే సాయం చేద్దామని చెప్తా ఉన్నా. కాకపోతే వేరే సమస్యలు, కరెంటు సమస్యలు బాగా తీసుకొని వచ్చిండ్రు చాలామంది. ఎలక్ట్రిసిటీ శ్రీకాంత్ గారు తమరు కూడా మీరు కొత్తగా వచ్చిండ్రు, మీరు అందుకే మీరు ఇప్పటివరకు నేను మీకు డీటెయిల్స్ అడిగినా. మీకు గతంలో 5 సంవత్సరాల నుంచి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిండ్రు, ఎక్కడెక్కడ పెట్టిండ్రు, కండక్టర్ ఎక్కడ వచ్చింది, అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎన్ని, డొమెస్టిక్ గురించి ఎన్ని వచ్చినాయి, డీటెయిల్స్ నాకు ఇవ్వండి. అవన్నీ చూద్దాం. ఇంకో రైతులకు మీరు స్పందించండి. ఒకవేళ 1 గంట 2 గంటలు లేట్ కావచ్చు, తర్వాత మీరు కాల్ బ్యాక్ చేయండి. ఇంకోటి రిటర్న్ మీరు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. కరెంటు గురించి ప్రాబ్లం ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా బిజీ ఉండి ఒక్కోసారి ఫోన్ రిసీవ్ చేసుకోరు. ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే మీరు పోయి ఆడ ఆఫీస్లో పోయి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిరండి. ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ టైం ఇవ్వండి. 1 వీక్ టైం లోపల వాళ్ళు ఒకవేళ రెక్టిఫికేషన్ కాలేదు, వాళ్ళు ఏమన్నా అంటే పని జరగలేదని అంటే నా దృష్టికి తీసుకొని రండి. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు కూడా ఉంటాయి. మీరు కూడా పని ఎందుకు కాలేదని చెప్పేసి సార్ ఇట్లా ఈ సమస్య ఉన్నదంటే పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి సమస్య తీర్చే విధంగా కృషి చేస్తాం మేము. అంతకు ఆ పై అధికారులతో కూడా కాలేదంటే ప్రభుత్వం లెవెల్లో తీసుకొని పోతాం. ప్రభుత్వం లెవెల్ తీసుకొని పోయి మనకి ఏం అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా దాని గురించి మనం అవసరాలు తీర్చుకునే విధంగా, రైతులకు కరెక్ట్ అన్ని విధాల పవర్ సౌకర్యంగా ఉండే విధంగా, ఇళ్లలో కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా, రైతులకు లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా, ఇంకా ఏం అవసరం ఉంటే అవసరం మీరు ఇండెంట్ పెట్టండి ఎస్సీ గారికి, మేము శాంక్షన్ చేపించుకొచ్చుకుంటాం. మీరు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఉండే ఇప్పుడు చెప్పినాం అయిపోయి 3 నెలల దాకా మళ్ళీ మీటింగ్లో చూసుకుందామని అట్లా ఉండకండి. మీరు కూడా ఎంబడబడి ఉండి ఏదన్నా ఉంటే అగ్రికల్చర్ ఇది కానీ లో వోల్టేజ్ సమస్యలు ఉంటే కూడా ఎంబడబడి చెప్పండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము. డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా లో వోల్టేజ్ ఉంటే, ఇంకా ఎక్కడన్నా కొత్త కాలనీస్లో ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ది చెప్పినారు, డబుల్ బెడ్రూమ్ది కూడా తొందరగా ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళందరికీ ఇళ్ళకి పంపించే విధంగా మనం వాళ్ళకి సాయం చేద్దామని చెప్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా మళ్ళీ ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే చెప్పిన ఫీడర్ ఛాన్స్ అవన్నీ, తర్వాత ఇంకా కూడా అంగన్వాడీ గురించి కూడా మనము ప్రజాప్రతినిధులమే వాళ్ళకి ఎన్కేసుకొని వస్తే మన పిల్లలకే నష్టపోతారు. మన పిల్లలకు దొరికే ఆహారం దొరకది, మొత్తం వాళ్ళు సప్లై చేయకుండా గుడ్లు అమ్ముకుంటారు, వచ్చిన మెటీరియల్ అమ్ముకుంటారు. అడిగే నాతుడు లేకపోతే ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. ప్రభుత్వ ధ్యేయం ఏదైతే ఉందో పౌష్టికాహారం అందియాలని చెప్పేసి అది ప్రభుత్వ ధ్యేయం నెరవేరది. కాబట్టి ప్రతి సర్పంచ్కు బాధ్యత ఉన్నది, ప్రతి ఎంపీటీసీకి బాధ్యత ఉన్నది, ఊర్లలో ఉండే పిల్లలను చేర్పించిన ప్రతి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉన్నది. పాపం వాళ్ళంతా మంచిగా పనిచేస్తున్నారు. అది ఒకవేళ టీచర్లు ఒకవేళ మనకు ఇది రాకపోతే మనం వాళ్ళ గురించి మనం ఎన్కేస్గా రావద్దు, చెప్పి మంచిగా పని చేయండి అమ్మా, లేకుంటే మళ్ళీ మనము కంప్లైంట్స్ వస్తున్నాయి మీ మీద అని మనం కూడా చెప్తే వాళ్ళు బాధ్యత, వాళ్ళకంటే ఎక్కువ మనము చెప్తే వాళ్ళు మంచిగా పని చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా పంచాయతీరాజ్ ఎక్కడ పోయినా ఇదే ప్రాబ్లం ఉన్నది. 4 మీటింగ్లు అక్కడ కూడా వేరే సిరిగాపూర్ మండలంలో పోయినా నేను, వేరే మండలంలో పోతే 4 మీటింగ్లు కూడా వస్తలేరు. మరి ప్రభుత్వం పని చేసిందా, గతంలో ప్రభుత్వం పని చేయలేదా? ఖాళీ రికార్డు మీద పేపర్ మీదనే మాత్రమే పనులు అయినట్టు, ఇంకా పనులే కంప్లీట్ కాలేదు. నిన్న పోయి మోర్గి మోడల్ స్కూల్ విజిట్ చేసినాం. ఆడ ఆల్మోస్ట్ గత మంత్రివర్గ హరీష్ రావు గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు కానీ పైసలు లేవు, హాస్టల్ స్టార్ట్ కాలేదు. ఇంకా ఎట్లేసిన కొంగడి అట్లనే ఉన్నది. మేఘాల మీద ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇనాగ్రేషన్లు చేసుకున్నారు. కానీ అట్లా కాకుండా మనం ఇప్పుడు మన బాధ్యత, వాళ్ళు తప్పులు చేసిండ్రని రోజు అదే చదువుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మనం ఆ తప్పులను ఎట్లా కరెక్ట్ చేద్దాం, మనము తప్పు చేయకుండా ఎట్లా ఉందాం అని ఆ దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన తప్పులను సవరించుకుంటూ మనము ముందు ఏం తప్పులు చేయకుండా అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి మొన్న రావడం జరిగింది. ప్రజాపాలనకు 6 గ్యారంటీల స్కీమ్ల గురించి కూడా అప్లికేషన్లు అన్నీ పెట్టినాం మనం. త్వరలో రేషన్, ఇక మళ్ళా ఎంపీ ఎలక్షన్ కోడ్ వస్తే చెప్పలేను కానీ, లేదంటే రేషన్ కార్డుల గురించి, కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఈ ప్రభుత్వం అప్లికేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. రేషన్ కార్డుల సమస్యనే కానీ, ఇంకా ఇండ్ల సమస్య కానీ, ఇంకా మహాలక్ష్మి స్కీమ్లో ఏవైతే ఉన్నాయో ఇతర సమస్యల గురించి కానీ అన్నిటి గురించి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు కూడా వేయాలని చెప్పేసి, రైతు బంధుకు పైసలు ఏ విధంగా తీసుకురావాలి, రైతుకు 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కార్పొరేషన్లు పెట్టా. మళ్ళీ అప్పులు ఇప్పుడు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే 600 లక్షల కోట్ల అప్పు కట్టాలంటే అప్పు తీసుకోవాలి, మళ్ళీ అప్పు తీర్పాలంటే మళ్ళీ కొత్తగా అప్పు చేస్తేనే అప్పు తీర్పగలుగుతున్నాం.
ఎందుకంటే అన్నీ పెంచేసినాం. ట్యాక్సులు పెరిగినాయి, కరెంటు పెరిగింది, డీజిల్ పెరిగింది, బస్ కిరాయిలు పెరిగినాయి, ఇంకా వేరే ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగినాయి, అవన్నీ పెరిగినాయి. మీరే చూస్తూ ఉన్నారు. తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లల పేరు మీదకి, వాళ్ళ తండ్రి సంపాదించిన భూమి పిల్లల పేరు మీదకి మారవాలంటే కూడా ఎకరంకు 3,000 రూపాయల ఖర్చు వస్తున్నది. మరి ఇంతకంటే అన్యాయం ఉన్నదా ఎక్కడన్నా? కాబట్టి ప్రభుత్వం దాని మీద కూడా కాస్తు కాలం కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గతంలో జరిగిన అన్యాయాలు, ధరణిలో ఏవైతే అన్యాయాలు జరిగినాయో అన్నీ సవరించి బీదోళ్లకు, ఎవరైతే కాస్తులో ఉన్నారో, తాతల జమా నుంచి ఎవరైతే బతుకుదేరు జీవనోపాధి గురించి భూములు దున్నుకొని బతుకుతున్నారో, పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు ఎవరికి వచ్చినా, ధరణిలో ఎవరి పేరెక్కినా అవన్నీ సవరించి మళ్ళీ బీదోళ్ళకి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని రావాలి. ఖచ్చితంగా మాతోనైనంత మేము పై అధికారులకు తీసుకుపోతాం. పై అధికారులు లేదంటే ప్రభుత్వం తీసుకొని పోయి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా. మళ్ళీ మీకు పనులు వస్తే చేస్తే బిల్లులు వస్తే లేవని చెప్పారు ఇంతకుముందు చీలపల్లి సర్పంచ్ గారు. ఇప్పుడు అట్లా ఉండదు. మేము పైసలు ఉన్న కాడికే పనులు ప్రపోజ్ చేస్తాం. ఎక్కువ పైసలు 10 లక్షలు ఉంటే ₹1 కోటి పనులు ప్రపోజ్ చేయం. కరెక్ట్గా ఎంత ఉంటే గొంగడు ఉన్నంత కాలు చాపాలి అంతే. అందు గురించి అని చెప్పేసానంటే ఉంటుంది, ఓవర్ ఎస్టిమేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేకుంటే ప్రభుత్వాలు నడవయి. 10 లక్షల పని ఉంటే, 10 లక్షల పైసలు ఉంటే ఒక 15 లక్షలు 16 లక్షల పని ప్రపోజ్ చేస్తాం. కానీ 10 లక్షల పెట్టుకొని దగ్గర ₹1 కోటి పనులు ప్రపోజ్ చేస్తే బిల్లులు కానీ చెల్లించలేం. కాబట్టి అట్లుండదు. మీకు ఖచ్చితంగా చేసిన 3 నెలలు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు పేపర్లలో చూసి ఉండొచ్చు, ఈరోజు నిన్న వార్తలలో వచ్చింది. పనులు చేసిన 3 నెలల లోపల, అంటే 3 నెలలు అన్నత ఇంకో నెల ఎక్కువ కావచ్చు, కానీ పనులు చేసిన కంప్లీట్ అయిన 3 నెలల లోపల బిల్లులు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ముందుకు రండి. ఫండ్స్ ల్యాబ్స్ అయ్యే ఫండ్స్ ఉంటే దాని జోలికి పోకుండా ముట్టుకోకండి. నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తామని చెప్పింది. కాబట్టి అవి ముట్టుకోకండి. ఇంకా ఏవైతే పనులు పెండింగ్ ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్న పనులు కానీ అవి కంప్లీట్ చేయండి. పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఫండ్స్ ఉండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఉన్నాయి ఎన్ఆర్ఈజిఎస్లా, ఎవరైనా ముందుకు రండి, స్టార్ట్ చేయండి. బిల్లులు లేట్ అయినా సరే కానీ బిల్లులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ధైర్యంగా ముంగడికి రండి, పనులు కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఇక ఇంకా చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు అంగన్వాడీలకు నీళ్ళు, కరెంటు, అది ఇది చెప్పడం జరిగింది. ఇటువంటి అందరం కూడా బాధ్యతాయుతంగా, పార్టీ రహితంగా నేను చెప్తా ఉన్నా మీకు. ఇంతకుముందు ఇప్పుడే చెప్పడం జరిగింది. పాప ఆమె దానంపల్లి సర్పంచ్, ఎన్నో అట్రాసిటీ కేసు కూడా అయింది. ఆడ అధికారులు చూపించిన దగ్గరనే వాళ్ళు అన్నీ పని చేయడం జరిగింది. అయినా కూడా అక్కడికి పోయినప్పుడు అధికారులను నిలదీస్తే పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. అది అట్రాసిటీ చక్రవర్తి గారు ఉండి అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. డిఎస్పీ ఎంక్వైరీకి వస్తే నేనే వచ్చిన ఆ రోజు కూడా. ఇట్లా అప్పుడు ఎట్లుండే అంటే గతంలో ప్రభుత్వం అడిగితే చాలు, పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్, అడిగితే చాలు హౌస్ అరెస్ట్. సమస్యలు అడగొద్దు. విద్యార్థుల సమస్యలు కానీ, లేకపోతే రైతుల సమస్యలు కానీ, మహిళలు ఏ సమస్యలు తీసుకొని పోయినా కూడా స్ట్రైక్ అనేదే ఉండకుండే. అట్లాంటిది ఇప్పుడు అట్లా లేదు. ప్రజాస్వామ్యం వచ్చింది. మీరు ఏదైనా అడగవచ్చు, అడగడానికి మీకు టోటల్ ఫ్రీడమ్. ఎవరు పోలీసు అప్పుడు ఎందుకు లేకుని మరి అప్పుడు లోపల కుమిలిపోయినరు సిన్సియర్ ఆఫీసర్స్. నేను ఇప్పుడు మీకు చెప్పుడు కాదు, ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర నేను ఎంతోమంది పెద్ద పోలీస్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ కావడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి సార్, మా కర్మ, మనసును చంపుకొని పని చేస్తున్నామని సిన్సియర్ ఆఫీసర్స్, అప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్స్ అప్పుడు కూడా బాధపడ్డారు. ఇప్పుడేమో ఫ్రీడమ్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఫ్రీడమ్ వచ్చింది. కాబట్టి ఎవరే కానీ అడిగే అధికారం ఉన్నది మనకు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉన్నది. మనం ఎందుకంటే ఓటేసి గెలిపించినప్పుడు ప్రజాప్రతినిధులకు అడిగే హక్కు ఉన్నది, ప్రభుత్వ అధికారులకు అడిగే హక్కు మనకు ఉన్నది. అన్నీ ఎవరు కూడా 100% సాధ్యం కాదు చేయాలంటే. కాకపోతే అట్లీస్ట్ ఒక 70-80% వరకు కూడా పనులన్నీ కంప్లీట్ చేసే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్తూ మీరు కూడా దానికి కోఆపరేషన్ ఇవ్వాలి. కొంచెం అప్పుడే రెచ్చగొట్టి అప్పుడే అడుగుపోండి, రైతు బంధు ఇంకా రాలేదు, అప్పుడే 500 గ్యాస్ సిలిండర్ అడుగుపోండి, అవన్నీ రెచ్చగొట్టి కూడా తోలిస్తున్నారు. దానికి గురించి భయపడకుండా మీరేం రెచ్చిపోకండి. సామరస్యంగా మీరు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. మీరు అన్ని విధాలు అన్నీ ఏవైతే కూలకషంగా అన్నీ ఆన్లైన్ చేసిన అప్లికేషన్లు ఇప్పుడు విడతల వారీగా అన్నీ ఒక్కసారి కాకుంటే కూడా
ఫస్ట్ చెప్పిన నేను ఇండ్లు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ నిరుపేదలకు ఇండ్లు, తర్వాత కొంచెం బీదోళ్ళకు, తర్వాత కొంచెం ఇట్లా విడతల వారీగా అందరికి కూడా అయినంత మట్టుకు అందరికి కూడా మనం చేసి అందరికి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ కలిసికట్టుగా ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీల వాళ్ళు మనోలే. ఓటు వేసిన దాకానే ఇంతమంది వేరే మండల మీటింగ్లో కూడా చెప్పిన నేను, ఓటు వేసిన దాకానే పార్టీలు, ఎలక్షన్ల దాకానే పార్టీలు, తర్వాత అందరం కలిస్తేనే అభివృద్ధి అవుతుంది. లేకుంటే ఈయన మీద ఆయన కంప్లైంట్, ఆయన మీద ఈయన కంప్లైంట్ ఇస్తే ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. గతంలో జరిగింది ఇట్లా. కళ్యాణ లక్ష్మిలు ఎమ్మెల్యే లాగిన్లో 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లాగిన్లో, ఎందుకంటే వాడు వేరే పార్టీకి సంబంధించినవాడు. సంతకం పెట్టకుండా ఆయన సంతకం పెట్టకపోతే కూడా సంతకం పెట్టి కలెక్టర్తో కొట్లాడి వచ్చి కళ్యాణ లక్ష్మిలు కొట్లాడి తీసుకొని వస్తే కూడా మా పార్టీ కండువ వేసుకుంటేనే ఇస్తామని చెక్కులు పంచారు. ఇప్పుడు అట్లా చెప్పలేదు. మేము అధికారంలోకి రాగానే మేడంకి చెప్పడం జరిగింది, తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. పాత కళ్యాణ లక్ష్మిలు ఎన్ని ఉంటాయని పార్టీ రైతాంగ సంతకం పెడతామన్నాము, సంతకం పెట్టేసినాము. ఆల్మోస్ట్ 1 నెల 2 నెలల లోపల ఒక్కటి కూడా మిగిలకుండా అన్ని కళ్యాణ లక్ష్మిలు వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం మేము. మేడం ఇంకేమైనా మొన్న కాకుండా పెండింగ్ ఉంటే కూడా మనం పంచుదాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉంటే కూడా అది డేట్ ఒకటి ఎక్స్పైర్ అయింది, డేట్ చేంజ్ చేయడానికి పంపించిండు కదా, అవి రెడీ అయిపోతే రేపో ఎల్లుండే పెట్టేసుకుందాం. 27th రోజు అన్ని మండలాలలో పెట్టుకున్నాం. ఆర్డీఓ గారికి చెప్పిన అన్ని మండలాల్లో 1 అవర్ టైం ఇచ్చి, ఎందుకంటే అందరినీ కాన్స్టిట్యున్సీకి లెవెల్ ఇస్తే ఇబ్బంది అవుతున్నది. మండల్ లెవెల్లో అన్నీ రెడీ చేసి పెట్టండి. మండల్కి నేనే వస్తా, అందరి తరఫున అందరు ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ కన్సర్న్ గ్రామంలో ఉంటారు, వాళ్ళందరికీ ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు కూడా శంకరంపేట మండలం ఉంటే తొందరగా రెడీ చేసి పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నా. మరొకసారి మీకు ప్రభుత్వ స్థలం గురించి మాత్రం మరీ చెప్తున్నా, మీరు లీనియస్, మీరు ఎవ్వరు కొన్ని జాగాలో బెదిరింపులు వచ్చినాయి. ఇప్పుడు నారాయణఖేడ్ మండలంలోనే అప్పుడే బెదిరిస్తున్నారు అధికారులకు. తహసీల్దార్ పోయి సర్వే చేయడానికి పోతే నీ చూసుకుంటాం, నీ సంగతి చూసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎవ్వరు అధికారులు భయపడవలసిన అవసరం లేదు, మీకు నేను అండగా ఉంటా, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఎవరు బ్లాక్మెయిల్ చేసినా భయపడవలసిన అవసరం లేదని చెప్తా ఉన్నా మీకు. మీరు ఏమున్నదో మీ పనికి సక్రమంగా చేసుకుంటూ పోండి. ప్రజల ఆస్తి కాపాడదాం, అందరం కలిసి ప్రజల ఆస్తి కాపాడదాం. ప్రజల ఆస్తిని ప్రజల సంక్షేమం గురించే, ప్రజల అభివృద్ధి గురించే ఉపయోగపడే విధంగా మనం చేద్దాం. రెవెన్యూ ల్యాండ్స్ రికార్డు తీయండి. ఇప్పటికీ బినామీల పేర్ల మీద ఉన్నాయి, బినామీలు చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మినారు. అవన్నీ రికార్డ్స్ తీయండి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది దాని మీద. మళ్ళీ కాస్తు కాలం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. గతం కాస్రా పానీ కాడికి వెళ్ళి మొత్తం గతంలో ఎవరు ఉన్నారో కాస్తులో వాళ్ళందరి పర్టికులర్స్ తీసి ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపిద్దాం. దయచేసి మీరు కూడా రైతులకు చెప్పండి. కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి 5 లక్షలు ఇస్తాం, నీ భూమి పోతుంది, 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా ఎకరంకి అని చెప్పేసి బలవంతంగా పైసలు తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. నేను చెప్పినా కూడా ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన, అయ్యా మీరు ఆగుండ్రా భయ్, మీరు చేయకుండా మీరు ఎవరు ఒక్కరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు, మీరు కాస్తులు ఉంటే మీకే ఇప్పిస్తాం, మళ్ళీ మీకు భయపడి 5 లక్షలు 10 లక్షలకు అమ్ముకున్నారు. మీరు పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వద్దంటే కూడా కొంతమంది ఏమో కోర్టుకు పోయిన కొన్ని ఆగిపోయినాయి. అందుకే ఎందుకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? పైసలు ఇవ్వవలసిన ఎవరికి ₹1 సంక్షేమ పథకాల గురించి కూడా, కళ్యాణ లక్ష్మిలో కూడా ఒక కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేస్తే ₹10,000 అంట. గతంలో జరిగిన ఇటువంటి ఒక దళిత బంధు వస్తే ₹3 లక్షల అంట. అందుకే మళ్ళీ మొన్న కూడా మీటింగ్లో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఎవరికి ₹1 కూడా మీరు ఎవరికి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వవలసిన అవసరం లేదు అని మీకు మరీ చెప్తా ఉన్నా. ఎవరైనా పైసలు అడిగితే మీ ఇష్టం, మీ పని అయిపోయిన తర్వాత మీ సంతోషంతో మీరేమో ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఎవరైనా మీ పైసలు ఇస్తేనే పని చేస్తామని అంటే నా దృష్టికి తీసుకొని రండి, నేను మీ పని చేపిస్తా. ఎవరికి ₹1 ఇచ్చలేదని చెప్తూ ముగిస్తున్నాను.